లాక్కుంటే రాజ్యం వస్తుందేమో కానీ రాజ్యసం బై బర్త్ రావాలి. కేసీఆర్ సేమ్ టు సేమ్. నడి రోడ్డు మీదున్న సింహాసనం మీదున్న కింగే. ఎందుకంటే ఆయన ఒక విప్లవ ఉద్యమ వీరుడు, స్వరాష్ట్ర స్వప్న సాధకుడు, అంతకు మించి జనరంజక పాలకుడు. మంచితనం అతనికి ఆభరణం. పగలు ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు ఆయన నిఘంటువులో కనపడని పదాలు. శరణం అంటే శత్రువునైనా అక్కున చేసుకునే సుగుణం. బక్క ప్రాణమే కావచ్చు కానీ గర్జిస్తే బాహుబలి. పుస్తకాల్లో కేసీఆర్ జీవితం పాఠ్యాంశం కాదు, చరిత్ర గతిని మలుపు తిప్పిన మీరు పర్వతం. తెలంగాణకు దశాబ్దాల గోసును తప్పించిన కారణం జన్ముడు. స్వరాష్ట్ర స్వప్నం కోసం పదవులనే కాదు ప్రాణాలను లెక్క చేయని పోరాట ధీరుడు. అహింసే ఆయుధంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసిన ధన్యజీవి. ఓరాలుగా కేసీఆర్ మూడక్షరాల పేరు కాదు, తరతరాలు మర్చిపోలేని ఎమోషన్. ఎస్, కేసీఆర్ is the Telangana iconic brand ambassador. నోటికొచ్చినట్టు కొందరు మొరుగుతుండవచ్చు, అర్థం పర్థం లేకుండా అసంబద్ధంగా మాట్లాడుతుండవచ్చు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన ప్రగతిని చూసి జీర్ణించుకోలేకపోవచ్చు. అందుకే ఆ నోట వెంట పచ్చి అబద్ధాలు వల్లే వేస్తుండవచ్చు. కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామంటూ కూతలు కుయ్యవచ్చు. కానీ కేసీఆర్ ఉనికి లేకుండా చేయగలరా? తెలంగాణ ఉనికి లేకుండా చూడగలరా? నెవర్. తెలంగాణ కేసీఆర్ రెండు వేర్వేరు ఎట్లా అవుతాయి? కానీ కాదు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్ జపం చేయకుండా తెలంగాణ ఉండలేదు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రను పిలిపించి నేను ఆమరణ దీక్ష పోయిన సంగతి మీ అందరికి తెలుసు. అహింసే ఆయుధంగా స్వరాష్ట్రాన్ని సాధించిన ధన్యజీవి. 2001లో ఒకటే ఒక మనిషి, నేను ముందు మార్గం కానరాదు, కారు చీకటి, కరెంటు లేదు, ఒక లాంతర్ పట్టుకొని బీడువారిన పొలాల్లో పచ్చందాలు పరిచిన కార్యశీలి. మన రైతుల పొలాలలో నీటి గలగలలు వచ్చే వరకు, తెలంగాణ కరెంటు తీగల మీద నాణ్యమైన కరెంటు నడకలు వచ్చే వరకు ఈ అవిశ్రాంత పోరాటం కొనసాగాలి. తెలంగాణను అభివృద్ధి పథాన నిలిపిన దీశాలి. ఉద్యమ పందా వీడను, ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను, ఎత్తిన జెండా దించను, ఖచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. పుట్టిన గడ్డ కోసం పదవులను విసిరిగొట్టిన పోరాటశీలి. ఊరూరా ఉద్యమ జ్వాలలు రగిలించిన అగ్గిపుత్రుడు. ఒక్క పిలుపుతో 4 కోట్ల మందిని కదిలించిన చైతన్య దీప్తి. ఈ రోజు నా కంటి ముందు ఒక మానవ సముద్రం, ఏతో సంబంధం ఏ జల్సా నయ్యే. హస్తిన పాలకులను గడగడలాడించిన ఉక్కు పిడికిలి. చూపించిన అభినవేశాన్ని చూసే కదా దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం దిగి వచ్చి తీసుకో బిడ్డ నీ తెలంగాణ అని చెప్పి మా చేతులు పెట్టింది. వచ్చిన తెలంగాణను బంగారు పథంలో నడిపిన పాలనా అధ్యక్షుడు. తెలంగాణ సాధించుకొచ్చిన సంతృప్తి నాకు ఒక 1000 జన్మల సరిపోయే సంతృప్తి లభించింది. దేశ గతిని మార్చాలని నిరంతరం తప్పించే కర్మయోగి. పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోసదీచి సంబురమిచ్చాడో. 60 ఏళ్ళ గాయాలు, మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, 1,00,000 ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే. పెదవిన నవ్వులుగా సేసావి నీ పేరే ఇంటే. జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా, జయ హో మా రాజాగ్రజుడా, జయ హో. కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు, ఒక మహోన్నత శక్తి. తెలంగాణను ఉర్రూతలూగించిన ఉద్యమ దీప్తి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఒక ఎమోషన్.
ఇక్కడి ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరం. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి పట్టాభిషేకం చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఆ చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరు. 1000 మంది రేవంతులు వచ్చినా కేసీఆర్ చరిత్రను తుడిచివేయలేరు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ సజీవం. ఆయన కీర్తి అజరామరం. నా రాష్ట్రం నా ముఖ్యం, నా ప్రాణం తెలంగాణ. ఇలా నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, నా ప్రజలు బాగుపడాలి, నా కండార చూసి నేను సంతోషపడాలి. అది నా లక్ష్యం. కేసీఆర్ పాండితి మేరు పర్వతం. ఆయన మెదడొక బహుభాషా నగరం. ఆయనో విజ్ఞాన సాగరం, సాహిత్య కలవలు నిండిన కాసారం, విద్యుత్తును గౌరవించే విరిశిఖరం. నోరు విప్పితే సాహితీ గంగా ప్రవాహం. లోక కళ్యాణం కోసం సొంత ఖర్చుతో ఆయుధ చండీ యాగాలు చేసిన సోమయాజీ, భక్తి సుగంధాలు విరజిమ్మే సన్నజాజీ, స్వామీజీలను సాష్టాంగ దండ ప్రమాణాలతో పూజించే భక్తాగ్రణి. ఆయన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ, ప్రతి ఇంట పెద్ద బిడ్డ. కేసీఆర్ ఈ 3 అక్షరాలు ఓ ప్రభంజనం. తెలంగాణ భావోద్వేగం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిర్మాతగా, రాష్ట్ర సారథిగా, పోరాట వారధిగా భూకంపం సృష్టించిన దీశాలి. తన అకుంఠిత దీక్షా దక్షతలతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన ధీరోదాత్తుడు. ప్రత్యేక రాష్ట్రంతోనే హైదరాబాద్లో అడుగు పెడతానని శపథం చేసి శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీ విమానం ఎక్కిన యోధుడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాతే మళ్లీ భాగ్యనగరంలో ప్రాణాలను పనంగా పెట్టి స్వరాష్ట్రాన్ని సాధించుకుని తన శిరస్సుపై పాదం మోపిన తన ముద్దుల తనయుడి పాదస్పర్శతో తెలంగాణ తల్లి పులకించిపోయింది, గుండెలకు నిండుగా హత్తుకుంది. ఒక లక్ష్య సాధన కోసం ఉద్యమించి ఆ లక్ష్యాన్ని సాధించిన మొదటి నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుదల, కార్యసాధకత్వం చూసి జాతీయ నాయకులు సైతం నివ్వెరపోయారు. కేసీఆర్ నాయకత్వ లక్షణాలను ప్రశంసించక ఉండలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అధినేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమకు ఊహించని కానుకనిచ్చి తెలంగాణ జాతి ఆత్మ గౌరవాన్ని వినువీధులలో రెపరెపలాడించిన కేసీఆర్ ను భాగ్య విధాతగా ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రతిష్ఠించుకున్నారు. మృత్యువు నోట్లో శిరస్సును పెట్టి సాధించుకున్న రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చేసుకోవడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని కేసీఆర్ నిర్ణయించుకొని అందుకు సరిపోయే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు కోతలు ఎదుర్కోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు భయపెట్టారు. ప్రతిరోజు కరెంటు కోతలు తప్పవని హెచ్చరించారు. కానీ కేసీఆర్ ఉక్కు సంకల్పం ముందు ఆంధ్ర పాలకుల ఆక్రోశం తుక్కుతుక్కైంది. కేవలం 6 నెలల కాలంలోనే కేసీఆర్ తీసుకున్న చర్యలతో తెలంగాణలో కరెంటు కోత అన్న మాటే వినిపించలేదు. ఒకప్పుడు తెలంగాణలో కరెంటు కోతలు లేకపోతే ఆశ్చర్యపోవాల్సి వచ్చేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో కరెంటు పోతే వింతగా చెప్పుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయకంగా తెలంగాణ వెనుకబడి ఉందని, తెలంగాణ రైతులు శారీరకంగా శక్తివంతులైన 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ అందుకు తగిన నీటి వసతి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ లాంటి కర్షకుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? చెప్పుకోదగిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేకపోవడమే కాదు, 60 ఏళ్ల క్రితం వేలాదిగా ఉన్న చెరువులు, నీటి కుంటలు కబ్జాలకు గురై భూ బకాసురుల దాహానికి బలైపోయాయి. ప్రజల కరువు తీర్చే వ్యవసాయం కరువైంది, బరువైపోయింది. రైతన్నలను అప్పుల పాలు చేసి పరువు తీసి ఉరితాళ్లకు బలి చేసింది. పురుగులను చంపే మందు రైతులకు పెరుగన్నమైంది. ఈ దుస్థితి కేసీఆర్ లాంటి
నాయకుడి మనసు కదిలించకుండా ఎలా ఉంటుంది? అందుకే రైతన్నల జీవితాలను బాగు చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని సంకల్పించారు. ఆయన మెదడులో మెరిసిన ఆలోచన రేఖ కాళేశ్వరమైంది. ఆకాశ గంగను భూమి మీదకి దింపి తన పితృదేవతలకు సద్గతులు కలిగించాడు త్రేతాయుగం నాటి భగీరథుడు. కానీ కేసీఆర్ పాతాల గోదావరిని పుడమిపైకి తెచ్చారు. తెలంగాణ భగీరథుడిగా సరికొత్త చరిత్రను సృష్టించారు. కేసీఆర్ చేసిన ఆ సాహసం ఖరీదు అక్షరాల 80,000 కోట్ల రూపాయలు. ఇంత భారీ నీటి ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తుంటే కేంద్రం కనీసం 80 రూపాయలు కూడా ఆర్థిక సాయం అందించలేదు. అయినప్పటికీ లెక్క చేయకుండా కేవలం 3.5 ఏళ్ల స్వల్పకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ప్రపంచాన్ని అబ్బురపరిచారు. కేసీఆర్ దూరదృష్టి, దార్శనికత వల్ల ఇవాళ తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణమైంది. దక్షిణ భారతదేశపు ఆహార భాండాగారంగా పేరు తెచ్చుకుంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టబడిన పథకాలకు అంతే లేదు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అద్భుత పథకాలు రైతు బీమా, రైతు బంధు. దురదృష్టవశాత్తు రైతు ఎవరైనా చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందించేలా కేసీఆర్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల తరపున బీమా సంస్థలకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాగే వ్యవసాయానికి కావలసిన ఎరువులు, మందులు కొనుక్కోవడానికి ప్రతి ఏటా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతుకు కేసీఆర్ ప్రభుత్వం అందించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ అన్నదాతలకు రైతు బంధు సాయం అందించి ప్రపంచంలోనే చరిత్ర సృష్టించారు కేసీఆర్. వృద్ధాప్య పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, ఆసరా, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, ఆరోగ్య లక్ష్మి, హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లల ద్వారా తాగునీరు, 20,000 లీటర్ల ఉచిత తాగునీరు, పేదలకు 2 పడక గదుల గృహ సౌకర్యం. ఇలా 1 కాదు 2 కాదు. కేసీఆర్ అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. ఇప్పట్లో అమలయ్యే దాఖలాలు కూడా లేవు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నింటికీ తలమానికమైన మరో పథకం దళిత బంధు. ఒక్క కేసీఆర్ మదికి మాత్రమే తట్టిన ఆలోచన ఇది. కేసీఆర్ మాత్రమే అమలు చేసిన పథకం ఇది. రాష్ట్రంలోని దళిత కుటుంబాలను గుర్తించి ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల వంతున ఆర్థిక సాయాన్ని అందించిన బృహత్తరమైన పథకం ఇది. ఒక సంక్షేమం పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడం మన దేశంలో ప్రప్రథమం. తెలంగాణ బిడ్డలను తన సొంత బిడ్డల్లా చూసుకునే కేసీఆర్ కు కాకుండా మరెవరికి వస్తాయి ఇలాంటి ఆలోచనలు? రైట్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సూర్యుని రథంలా దూసుకుపోయింది. వాయువేగ మనోవేగాలతో పరుగులు పెట్టింది. వందలాది అంతర్జాతీయ పరిశ్రమలు భాగ్యనగరానికి పరుగులు పెట్టాయి. హైదరాబాద్లో అయితే ఫ్లైఓవర్లు లెక్కకు మికిలిగా మారాయి. సో దూరాన్ని దగ్గర చేస్తూ ప్రయాణంలో బడలిక తెలియకుండా చేశాయి. చెరువులను సుందరీకరించి పర్యాటకులను ఆకర్షించారు. భాగ్యనగరంలోని దుర్గం చెరువు, మీర్పేట చెరువు, సరూర్ నగర్ చెరువు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయంటే అది కేవలం కేసీఆర్ చలవ మాత్రమే. ఇప్పుడు ఇవన్నీ చూడలేని కాంగ్రెస్ అసమర్థ పాలకులు కేసీఆర్ను నోటికొచ్చినట్టు తిడితే నిజాలు అబద్ధాలుగా మారవు కదా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలు ఒక ఎత్తైతే పరమ ధార్మికుడుగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా, ఆలయాల పరిరక్షకుడిగా, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన పాలకుడిగా కేసీఆర్ కీర్తి ప్రతిష్టలకు ఆకాశమే హద్దు. సమైక్య పాలనలో ఉపేక్షకు గురైన ప్రముఖ ఆలయాలను కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట నరసింహుని ఆలయాన్ని 1000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ప్రపంచంలోనే ఒక మహా అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దారు. వందల సంవత్సరాలుగా ఒక చిన్న గుట్ట మీద ఉన్న నరసింహ ఆలయాన్ని విస్తరించి తెలంగాణ తిరుపతిగా మహా వైభవంగా, కన్నుల పండుగగా పునర్నిర్మించారు. కేసీఆర్ దార్శనికత ఫలితంగా ఈ రోజు యాదాద్రి ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా విరాజిల్లుతోంది. వ్యక్తిగతంగా కేసీఆర్ మహాభక్తులు,
దైవారాధన, నిత్య పూజలు, యజ్ఞ యాగాదులు ఆయన జీవితంలో ఒక భాగం. ఇప్పటికే 2 సార్లు అయినా చండీ యాగాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఇవన్నీ ఒక కోణమైతే కేసీఆర్ లోని సాహిత్యకారుడిని కూడా మరొక కోణంలో నుంచి దర్శించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 3 ఏళ్లకు అంటే 2017లో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు నా భూతో నా భవిష్యత్ 100 మంది కవులు, కళాకారులు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు, రచయితలను కేసీఆర్ మహా అద్భుతంగా సత్కరించారు. సాహితీ సదస్సులను నిర్వహించారు. ఆయన స్వయంగా అత్యంత క్లిష్ట సమసాభోయిష్టమైన మనుచరిత్ర, పారిజాత పహరణం కావ్యాలలో పద్యాలను అలవోకగా ఆలపించారు. అలాగే తెలంగాణ జానపద కవితలను, గేయాలను పాడి వినిపించారు. ప్రేక్షకులను పరవశులను చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో దశాబ్ద కాలం ఓ అద్భుతం. ఇందుకు కారణం తెలంగాణ పుట్టుకకు కారణమైన కేసీఆర్. ఉద్యమ సారథే, పాలకుడై నిర్మాణ రంగంలో తెలంగాణ ఖ్యాతిని జగద్విదితం చేశారు. ఆ క్రమంలో మానవ నిర్మిత అద్భుతాలెన్నో తెలంగాణలో కొలువుదీరాయి. కేసీఆర్ అద్భుత పాలనకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కేసీఆర్ దశాబ్ది పాలన వైభవానికి ప్రతీకలుగా రెపరెపలాడుతున్నాయి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సగర్వంగా నిలబెట్టేలా సచివాలయాన్ని నిర్మించారు కేసీఆర్. ఇక యాదాద్రి ఆధ్యాత్మిక ఖ్యాతిని చాటి చెప్పింది. కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనం, అమరజ్యోతి, 125 అడుగుల భారీ విగ్రహం, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు తలమాడికంగా నిలిచే ఎన్నో నిర్మాణాలను కేసీఆర్ పూర్తి చేశారు. ఇవన్నీ మర్చిపోయేలా కొందరు ఇప్పుడు నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు వినిపించని, కనిపించని నాయకులు వాళ్ళ నోళ్లను మడతీస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా విర్రవీగుతున్న మహేష్ కుమార్ గౌడ్ అనే పేరు ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా విన్నారా? ఆ శాంతి ఎక్కడైనా కనిపించిందా? పోనీ ఇంట్లో కూసోనైనా జై తెలంగాణ అన్నాడా? ఎన్నడైనా ఉద్యమకారుడిగా గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన ముఖమేనా? మరి అలాంటోడు ఇవ్వాలొచ్చి కేసీఆర్ లాంటి శిఖరంపై నోరు పారేసుకుంటే నవ్వాలా, ఏడవాలా? తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ మీనింగ్ కూడా తెలియని ఒక అర్భకుడు కారుకూతలు కూస్తుంటే ఏమనాలి? ఆస్తులు కూడబెట్టుకోవడమే తప్ప ఆత్మగౌరవం అనే మాటకు అర్థం కూడా తెలియని మూర్ఖులు ఇవాళ ఏది పడితే అది వాగితే తెలంగాణ ప్రజలు పట్టించుకుంటారా? పిసిసి అధ్యక్ష పదవి వెలగబెడుతున్న మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఏం పేలాడో తెలుసా? ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి మృత్యువు ఆఖరి అంచుల వరకు వెళ్లొచ్చిన కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక నాటకమట. కేసీఆర్ 3 రోజులకే దీక్ష ముగించి పలాయనం చిత్తగించారట. దీక్షను మధ్యలోనే విరమిస్తే విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిందట. కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలేదట. కాంగ్రెస్ దయతలిచి ఇస్తేనే మనకు తెలంగాణ వచ్చిందట. ఇంకా ఏం కూసాడో తెలుసా? పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు కేసీఆర్ దీక్షకు పొంతనే లేదట. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం, బంధువుల్లో ఎవరైనా చనిపోయారా అని వెర్రి ప్రశ్నలు కూడా వేశాడు. తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ వాడుకున్నారని ఇష్టం వచ్చినట్టు వాగాడు. దీక్షా దివస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని నోటికి ఎంతొస్తే అంత వాగాడు మహేష్ కుమార్ గౌడ్. ఇలాంటి ఉద్యమ ద్రోహులను ఏం చేయాలి? ఏ చెట్టుకు కట్టేసి కొడితే బుద్ధొస్తుంది వీళ్లకు? కేసీఆర్ చేసిన పుణ్యం వల్లే కదా ఇవాళ ఈ మహేష్ కుమార్ గౌడైనా, ఈ రేవంత్ రెడ్డి అయినా పదవులు అనుభవిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా క్రూరంగా నిందలు మోపడం ఈ ముండబోపి మొఖాలకు ధర్మమేనా? మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, అసలు నువ్వు తెలంగాణ బిడ్డవేనా? ఈ మట్టి మీద నీళ్లు తాగితే ఇంత నీచంగా మాట్లాడతాడా? మదమెక్కిన పొట్టేలు కొండను ఢీకొట్టగలదా? అలా చేయడం అంటే ఎంత మూర్ఖత్వం! అహంకారంతో ఆకాశాన్ని అవమానించగలరా? అలా చేయడం ఎంతటి పిచ్చితనం! అయితే కేసీఆర్ను అలా ఆడిపోసుకోవడం కూడా అంతే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ కంట్రీ కాంగ్రెస్ పాలకుల వైఖరి ఇలాగే ఉంది. అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం సాధించిన రేవంత్ అండ్ గ్యాంగ్ అహంకార మదంతో కేసీఆర్ను ఉద్దేశించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మర్చిపోయేలా చేస్తానంటూ విద్రోహపూరిత వ్యాఖ్యలు. ఆత్మ ఈ సంగతి మర్చినట్టున్నారు కాంగ్రెస్ కంట్రీ పాలకులు. కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు, మహోన్నత శక్తి. కేసీఆర్ అంటే 3 అక్షరాల పదం కాదు చెరిపేయడానికి. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని చెరిపేయడం రేవంత్ కాదు కదా, ఆయన అబ్బతరం కూడా కాదు. ఉద్యమ సారథి మాత్రమే కాదు, సంక్షేమ పాలనకు కొత్త భాష్యం చెప్పిన నాయకుడు. తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసిన కార్యసాధకుడు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ది సమున్నత స్థానం. అటువంటి కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తాననడం, మదమెక్కిన పొట్టేలు కొండను ఢీకొట్టాలనుకోవడమే, అహంకారంతో ఆకాశంపై ఉమ్మేయాలని చూడటమే. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అహంకార పూరిత ధోరణి ఇలాగే లక్ష్యంగా 2002లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఓ చరిత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనకు అదే బీజం. ఆ తర్వాత పుష్కర కాలం పాటు కేసీఆర్ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. నిద్రాణమయ్యున్న తెలంగాణ జాతిని జాగృతం చేసిన పోరాట కెరటం కేసీఆర్. సబ్బండ వర్గాలను ఏకం చేసి మహోజ్వలమైన పోరు జరిపిన తెలంగాణ బంద్కు ఒకవైపు ఉద్యమాలను నడిపిస్తూనే రాజకీయ చాణక్యంతో అడుగులేశారు. అన్ని పార్టీలు తెలంగాణకు సై అనక తప్పని పరిస్థితిని కల్పించారు. తెలంగాణ కోసం ఆయన తొక్కని గడపలేదు, దిగని మెట్టు లేదు. ఆఖరికి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేంత ధైర్యం ఎవరికి సాధ్యమవుతుంది? అందుకే కేసీఆర్ అనితర సాధ్యుడు. అటువంటి కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు మర్చిపోయేలా చేస్తాను అనడం ఎంతటి మూర్ఖత్వం! వాపడు చూసి బలుపని భ్రమపడుతున్న కాంగ్రెస్ పాలకులు తమకు తాము ఒక ఎత్తైతే సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు మరో చరిత్ర. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణను సిరుల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్ కే సొంతం. కాళేశ్వరంతో తెలంగాణ సాగునీటి గోసకు చరమగీతం పాడిన అపర భగీరథుడు కేసీఆర్. కరెంటు కోతల తెలంగాణ కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగులు విరజిమ్మింది. ఇక సంక్షేమం అనే పదానికి కొత్త భాష్యం చెప్పిన పాలకుడు కేసీఆర్. తెలంగాణ సంక్షేమ పథకాలకు దేశమే అబ్బురపడింది. అందుకే కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ముద్దుగా బాపు అని పిలుచుకుంటారు. ప్రజల గుండెల్లో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తైన సింహాసనం కేసీఆర్ది. ఆ స్థానాన్ని కొల్లగొట్టడం రేవంత్ కాదు కదా, ఆయన ముత్తాతలు దిగివచ్చినా సాధ్యం. ఈ భూమి మీద కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం అంటే అహంకారంతో విర్రవీగడమే. కేసీఆర్ అనే 3 అక్షరాల పదం కాదు, ఆయనొక ప్రభంజనం, ఆయనొక విజృంభణం. ఆయన యుగానికొక్కడు. తెలంగాణను జాతి ముందు తలెత్తుకుని సగర్వంగా నిలబడేలా చేసిన యోధుడు. ఫైనల్గా కేసీఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ. సో కేసీఆర్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. దట్స్ ఆల్. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.